హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాగ్ యూట్యూబ్ ఛానల్. పోతే ఈరోజు నేను మన మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్, సింబు హీరోలుగా, త్రిష హీరోయిన్ గా, త్రిష నాజర్ ప్రధాన పాత్రధారకు వచ్చినటువంటి థగ్ లైఫ్ మూవీ రివ్యూతో నేను మీ ముందుకు వచ్చాను. బేసిక్ గా యాక్షన్ సినిమాలు టచ్ చేసే దమ్ము లేనప్పుడు వాటిని టచ్ చేయడం అనవసరం. చాలా సాఫ్ట్ కార్నర్ డైరెక్టర్ మణిరత్నం గారు. ఫీల్ గుడ్ ఎమోషన్ తో వెళ్ళిపోయినట్టే ఏ ఇబ్బంది ఉండేది కాదు. బేసిక్ గా కంప్లీట్ యాక్షన్ జోన్ టచ్ చేశాడు కాబట్టి ఈ ప్రాబ్లం అంతా వచ్చింది వాడు. అయితే మూవీ రివ్యూలోకి వెళ్తే బేసిక్ గా కమల్ హాసన్ ఒక గ్యాంగ్స్టర్. కమల్ హాసన్ గ్యాంగ్స్టర్ పట్టుకోవడానికి పోలీసులు రైడ్ చేస్తారు. ఆ రైడ్ చేసే ప్రాసెస్ లో అనుకోకుండా నాజరు తన అనుచరుని, కమల్ హాసన్ అనుచరుని ఒకరిని కాల్ చేస్తాడు. వాడి బిడ్డే చిన్న సింబు. ఆ రైల్లో తప్పించుకుపోయే ప్రాసెస్ లో కమల్ హాసన్ ఏం చేస్తాడు, తండ్రి చనిపోయాడు, బిడ్డ అనాథ అయిపోయాడు అని చెప్పి ఆ మళ్ళీ సింబు ఒక చెల్లెలు కూడా ఉంటుంది. ఆ సింబుని చేతి పట్టుకొని సంతలో ఎక్కించుకొని కమల్ హాసన్ అక్కడి నుంచి పారిపోతాడు. ఆ ప్రాసెస్ లో ఆ చిన్న పాప మిస్ అయిపోద్ది. ఇక్కడి నుంచి పెరిగి పెద్దయి ఒక పెద్ద గ్యాంగ్స్టర్ గా ఎదుగుతాడు. లో సెకండ్ పొజిషన్ లో సింబు కూడా ఎదుగుతాడు. బేసిక్ గా నాజర్ సొంత అన్న కమల్ హాసన్ కి, నాజర్ కూతురు చావుకు కారణమైన ఒక వ్యక్తిని, అంటే ఆ అమ్మాయి లవర్ ని కమల్ హాసన్ చంపేస్తాడు. ఇది మంచిదే కదా, సొంత అన్న కూతురు చనిపోయిందని, ఎవరి వాళ్ళు చనిపోయింది అని చంపేస్తాడు. దాంతో కమల్ హాసన్ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. ఈ జైలు నుంచి వచ్చే లోపు నాజర్ ఏం చేస్తాడు, కమల్ హాసన్ డామినేషన్ అయిపోతుంది. వెళ్తూ కమల్ హాసన్ ఏం చేస్తాడు, నేను జైల్లో నడిపిస్తాను, బయట మొత్తం మన అమర చూసుకుంటారని చెప్పి సింబుకి అప్పచెప్పేస్తాడు. దీంతో ఆగ్రహం వహించినటువంటి నాజర్ ఏం చేస్తాడు, తన కూతురు చంపినవాడిని చంపి కమల్ హాసన్ జైలుకి వెళ్తాడు. కానీ నాజర్ క్యారెక్టర్ ఏం చేస్తాడు, కమల్ హాసన్ సొంత అన్నయ్య ఉండి సింబుని పక్కకు పిలిచి, నీ తండ్రికి చావు కావడం ఎవరో తెలుసా, అది కమల్ హాసనే అని కమల్ హాసన్ అయితే నూరిపోసేస్తాడు. కట్ చేస్తే కమల్ హాసన్ జైలు నుంచి రాగానే ఈ నాజరు, కమల్ హాసన్ సొంతమైనటువంటి నాజరు, సింబు ఇంకో అనుచరులు మొత్తం కలిపి కమల్ హాసన్ చంపేయడానికి ప్లాన్ చేస్తారు. కమల్ హాసన్ ఎక్కడికో ఉమారాడికి తీసుకెళ్లి కాల్చి పడేసి అక్కడి నుంచి పెద్ద లోయలు పడేస్తారు. ఇది ఇంటర్వెల్ బ్యాంక్. ఇక అక్కడి నుంచి కమల్ హాసన్ మళ్ళీ ఎలా బతుకుతాడు, అక్కడి నుంచి తన చావు కారణమైన సొంత అన్నని, తన పెంపుడు కొడుకైన సింబుని, వీళ్ళందరూ తన అనుచరుల్ని ఒక్కొక్కరు ఎలా చంపుకుంటూ వెళ్తాడు అని కథ. ఇప్పుడు ఏమైంది, ఎప్పుడైతే ఇంటర్వెల్ బ్యాంక్ లో కమల్ హాసన్ ని పై నుంచి లోయలో పడేశారో, హీరో క్యారెక్టరేషన్ మొత్తం నేలమంట అయిపోయింది. బేసిక్ గా హీరో క్యారెక్టర్ ఏమి ఉండాలి, హీరో క్యారెక్టర్ కి గుండె వేయడంతో పాటు ఇంటెలిజెన్స్ ఫ్యాక్టర్ కూడా ఉండాలి. అది లేదు ఈ సినిమాలో. అదే మెయిన్. ఎప్పటికీ హీరో క్యారెక్టర్ గ్రాఫ్ మొత్తం ఇంటర్వెల్ బ్యాంక్ పూర్తిగా అధాపాతాలోకానికి వెళ్ళిపోయిందో, ఇక సెకండ్ హాఫ్ నరకానికి స్పెల్లింగ్ అనిపించింది. డైరెక్షన్ బాగా చేశాడు, కానీ ఏ ఉపయోగం, తీసుకున్న కథాంశం ఏంటి, ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు, తండ్రి కొడుకులో, తండ్రి తల్లిలో కుటుంబం చేస్తా ఉంటే సమాజం ఎలా చూస్తుంది, అలా చూసింది ఈ సినిమాని. బేసిక్ ఏం చేసి ఉండాలి, నాచర్ కపట బుద్ధితో ఎప్పుడైతే కమల్ హాసన్ ని చంపపోయినా కానీ వాడు చంపి, నాజర్ చంపి ఆ నిందని కమల్ హాసన్ వేసినప్పుడు సింబు క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయకూడదు, నమ్మకూడదు. ఎందుకు, చిన్నప్పటి బాగా పెంచాడుగా, బాగా తండ్రిలా పెంచాడుగా, నమ్మకూడదు. ఇదే ప్లాన్ ని కమల్ హాసన్ రాగానే కమల్ హాసన్ చెప్పి నీ గురించి ఇలా జరుగుతుందని కమల్ హాసన్ వచ్చే లోపే ఈ నాజర్ని లేపేసేయాలి. నాజర్ని లేపి కమల్ హాసన్ స్థానంలో గుండెల్లోకి వెళ్ళిపోవాలి సింబు క్యారెక్టర్. వాళ్ళిద్దరి మధ్య పాజిటివ్ సెంటిమెంట్ రన్ చేయాలి. నాజర్ కూతురు చావు కావాలన్న మెయిన్ విలన్స్ కి హీరోకి మధ్య ఈ సినిమా ట్రావెల్ రన్ చేయాలి. కానీ ఇదేంటి దరిద్రం, ఇది ఎంత దరిద్రం అంటే, అన్నదమ్ములు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు కొట్టుకు చేస్తుంటే సమాజం అంతా హేళనగా, చులకనగా ఏ హీరోయిన్ భావంతో చూస్తుందో అదే భావంతో ఈ సినిమా అంతా చూస్తుంది. ఇంతమంది కమల్ హాసన్ ఉన్నాడు ఒక పక్క, ఇంకో పక్క మణిరత్నం ఉన్నారు. ఇంతమంది కలిపి ఏకంగా వాళ్ళు డైరెక్షన్ తో పాటు ప్రొడ్యూసర్ కూడా చేశారు. నేను అందుకే అన్నాను, తమిళ నేటివిటీ వేరు, తెలుగు నేటివిటీ వేరు. తమిళ్ గొబ్బంతా, తమిళ్ దరిద్రం అంతా మనకు పుయ్యాలని చూశారు. అరే బాబు, అసలు కథలు ఎవరి మధ్య ఉండాలి, కథలో ఒక సమస్య ఉన్నప్పుడు ఒక విలన్కి హీరోకి మధ్య కథనం చేయాలి తప్పితే, అదేమి బాబు ఇంట్లో అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టేసి ఇది ఏ రకమైన డైరెక్షన్. ఆడియన్స్ ఇంట్లో అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకు చేస్తా ఉంటే, చంపుకుంటా ఉంటే, సగటు ఆడియన్ ఎవరు వైపు ఉండాలి, అన్న వైపు ఉండాలా, తమ్ముడు వైపు ఉండాలా, తండ్రి వైపు ఉండాలా, కొడుకు వైపు ఉండాలా? బేసిక్, ఇది సినిమా రైటింగ్ బేసిక్ సెన్స్. ఇది ఈ సెన్స్ కూడా లేకుండా వీళ్ళు కథ రాసి కోట్లు పెట్టుబడి పెట్టి సినిమా తీశారు. ఇందుకు ఈ సినిమా డిజాస్టర్ అయింది.
పాజిటివ్ సెంటిమెంట్ ని జనం యాక్సెప్ట్ చేస్తారు. నెగిటివ్ సెంటిమెంట్ ఏంటి? కమల్ హాసన్ పెంపుడు కొడుకు కమల్ హాసన్ చంపాలని ప్లాన్ చేయటమా? అదండి బేసిక్గా ఈ స్క్రీన్ ప్లే డ్రైవ్ అంతా ఆపోజిట్ గ్యాంగ్స్టర్స్కి వీళ్ళ గ్యాంగ్స్టర్స్కి మధ్య రన్ చేసి ఆపోజిట్ గ్యాంగ్స్టర్స్ని సమాజం నుంచి అలా ఎలిమినేట్ చేశారు అనే ప్రాసెస్లో హై అండ్ యాక్షన్ సీక్వెన్స్తో సినిమా తీసినట్టే సూపర్ హిట్ అయ్యేది. పెంపుడు కొడుకే తండ్రి మీద రివర్స్ అయ్యి చంపే కాడికి క్యారెక్టర్ని తీసుకొచ్చాడు. సొంత అన్నదమ్ముడే కమల్ హాసన్ చంపే కాడికి తీసుకొచ్చాడు. సొంత అన్నదమ్ముడు పెంపుడు కొడుకు వీళ్ళందరూ కలిపి హీరోని చంపే స్థాయికి దిగజార్చి సినిమాని కథను దిగజార్చి సినిమా తీశారంటే నిజంగా మణిరత్నం గారికి హ్యాట్సాప్. మణిరత్నం గారు హ్యాట్సాప్ అండి. మీ బుర్రకి హ్యాట్సాప్. మీ బుర్రకి మీకు సపోర్ట్ చేసిన అందరికీ హ్యాట్సాప్. ఇదండి నా అనాలిసిస్. మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ నాగు పర్వతరెడ్డి. బాయ్ బాయ్.